కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. మన డిసెంబరు 8వ తారీఖు నాడే 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు 6 గ్యారెంటీలని 420 హామీలని ప్రతి ఒక్కటి ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి మీద గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 35,000 కోట్లతోని దాన్ని ప్రారంభించి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 23 ఎకరాల ల్యాండ్ ఎక్వైషన్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి ఒక పెద్ద బాహుబలి మోటార్ ఫిట్ చేసి ఆన్ చేసి ఇంతవరకు కంప్లీట్ చేసుకొని పెట్టినాడు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డ, నేను నల్లమల్ల బిడ్డను, పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటాడు. దాన్ని ఒక 5-6 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక 6 మోటార్లు ఫిట్ చేసేసి ఆ 5 రిజర్వాయర్లు నింపి అక్కడి నుంచి కాలువలు దవ్వుతే ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తాయి. ఆ పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు సాగునీరు ఉంది. బ్రహ్మాండంగా డిజైన్ తయారు చేసినాం. కానుకుర్తి దగ్గర ఒక రిజర్వాయర్ పెట్టినాం దానికోసం. ఎందుకంటే ప్రతి గ్రామానికి నీరు అందాలని చెప్పి అక్కడ దౌలతాబాద్ మండలకు కానీ కొడంగల్ మండలానికి కొన్ని గ్రామాలకు నీరు రాకపోతే స్పెషల్గా కానుకుర్తిలో ఒక రిజర్వాయర్ కూడా డిజైన్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టు తయారు చేసి పెడితే పాలమూరు బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పాలమూరును పండబెట్టి 2 సంవత్సరాల నుంచి మాయమాటలు చెప్పుకుంటా ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకొచ్చింది. మరి అంతా దాని కూడా ఇంతవరకు తట్టడం మట్టి తీయలే. 2 సంవత్సరాలు అవుతుంది ఫౌండేషన్ వేసి. పార్లమెంట్ ఎన్నికలప్పుడు 10 మంది మంత్రులతో తీసుకొచ్చి బ్రహ్మాండంగా దాన్ని ఫౌండేషన్ చేసిండు, భూమి పూజ చేసిండు. కానీ ఇంతవరకు ఆ తట్టెడు మట్టి తీయలే. ఈ 2 సంవత్సరాలల్లో ప్రభుత్వం వచ్చిన ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలే. ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక్కరిని కూడా ఉద్యోగం ఇవ్వలే. ఐటీ సెక్టర్లో కూడా దావోస్ పోతున్నా 3 సార్లు పోయొచ్చిండు. నేను ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, రకరకాల చెప్పడమే ఉన్నది కానీ చేతలు లేవు. ఇంతవరకు ఒక కంపెనీ స్టార్ట్ కాలే, ఒక ప్రాజెక్టు కట్టలే. కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఈరోజు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 6-7 ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. నిట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి పెండింగ్ ఉన్నాయన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే దాన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసేసి ఈరోజు పెద్ద ఎత్తున కంప్లీట్ చేసుకొని చెరువులన్నీ నింపిడు. ప్రతి చెరువు కొల్లాపూర్లో కానీ అక్కడ ఉన్నటువంటి కల్వకుర్తిలో కానీ అన్నీ కూడా మక్తల్లో కూడా చాలా ప్రాంతాలలో చెరువులన్నీ నింపి ఈరోజు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు, ఒక పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. కానీ నిన్న ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతుండు హరీష్ రావు గురించి. హరీష్ రావు కేసీఆర్ అంటే నిలువు దోపిడీ చేసిండు, వాళ్ళని ఉరిదీయాలంటాడు. మరి ఎవరిని ఉరిదీయాలి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాలమూరు పక్కకు పెట్టినందుకు పాలమూరుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టి పని చేసినందుకు కేసీఆర్ గారిని ఉరిదీయాలనా? లేదు రైతులకు రైతు బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ గారిని ఉరిదీయాలా? రైతు బీమా ఇచ్చినందుకు ఉరిదీయాలనా? కళ్యాణ లక్ష్మి పథకం పెట్టినందుకు ఉరిదీయాలనా? లేక 6 గ్యారెంటీలు ఇచ్చి నువ్వు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు నిన్ను ఉరిదీయాలనా, కేసీఆర్ ఉరిదీయాలనా? సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఒకటే ప్రశ్నించుడు, నేను ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినా, మీరు 2 సంవత్సరాలు అవుతుంది, మీకు టైం ఇచ్చినా దాన్ని ఎందుకు ప్రారంభిస్తలేరు? ఒక 6-7 వేలు కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లలో 27,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ. ఇంకా 8,000 కోట్లు ఖర్చు పెడితే కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి. ఆ 8,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్ళు వస్తాయి కదా, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్టుని ఎందుకు పండబెట్టిర్రు? మేము తీసుకొచ్చిన 90 టీఎంసీలను మీరు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు? మీ డిపిఆర్ను వెనుకకు పంపి సంవత్సరం అవుతుంది, దాన్ని మళ్ళీ మీరు ఎందుకు అప్లై చేయలేదు అని 3 క్వశ్చన్లు అడిగితే దాని మీద రేవంత్ రెడ్డి చేతగాక హామీలు అమలు చేయగాక పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేతగాక కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన బూతులతో తిట్టాడు. ఇక ఆ బూతులు అయితే భాష మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక కూడా భాష మార్చుకోకపోతే ప్రజలు నిన్ను క్షమించరు. టీవీలలో చూస్తే తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు.
ఇట్లాంటి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామా? కొడంగల్ ప్రజలను తిడుతున్నారు వాళ్ళు. అరే మీరేందా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు, తిట్టే బూతుల ముఖ్యమంత్రిని మాకు పంపారు. ఏమన్నా అడిగితే కూడా కొడంగల్ అని చెప్తే మీరు ఏ ముఖ్యమంత్రిని పంపించారా అని ప్రజలు తిడుతూ ఉన్నారు. కొడంగల్ ప్రజలను, కొడంగల్ ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ భాష చూసి. తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఈ భాష మార్చుకోవాలి, మంచి భాష పెట్టుకోవాలి, మంచి భాష. ఎందుకంటే గతంలో పీసీసీ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతావు, ఇప్పుడు అదే మాట్లాడతావు. కాబట్టి భాష మార్చుకోవాలి. నువ్వు పాలమూరు రంగారెడ్డి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 8,000 కోట్లు ఖర్చు పెట్టు. కొడంగల్కే నీళ్ళు వస్తాయి. నీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకంలో ఒక్క నీరు కూడా రాదు. జూరాల నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? 9 టీఎంసీల 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోతే 6 టీఎంసీలు. అది కూడా నెల 2 నెలలు వరదలు వచ్చినప్పుడు తప్ప మళ్ళీ నీళ్లు ఉండేవాడు. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఒకవేళ వరదలు లేకున్నా నీళ్లు తీసుకోవచ్చు. దీంట్లో పెద్ద మోటార్లు ఎక్కడ లేవు, ప్రపంచంలో ఎక్కడ లేని మోటార్లు పెట్టి చేసిన అక్కడ. ఒక్కొక్క మోటార్ రోజుకు 2 టీఎంసీల నీళ్లు తోడుతుంది. అది అంత పెద్ద మోటార్ పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని అడిగితే చేతగాక ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు తిట్టడం, కేటీఆర్ తిట్టడం, తిట్టి బూతులు తిట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, కొడంగల్కి సాగునీరు ఇవ్వాలి, నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇంతవరకు రైతులకు బోనస్ లేదు, కొడంగల్ ఉన్న రైతులకే లేదు, తెలంగాణ రైతులకు ఇచ్చిపెట్టి. కొడంగల్ కనీసమన్న నీకు ఓటేసి నేను ముఖ్యమంత్రి చేసిన రైతుల కన్నా కంప్లీట్ రుణమాఫీ చేయి. ఈరోజు కొనుగోలు సెంటర్లు లేవు, రైతు వరి పంట బోనస్ లేదు. కనీసం నీ కాన్సెషన్ ఉన్న రైతుల కన్నా బోనస్ వేయాలి కదా. మొన్ననే 200 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఎవరికి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలేదు. కాబట్టి అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను డైవర్ట్ చేస్తా ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు భాష మార్చుకొని బుద్ధి తెచ్చుకొని నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. తొందరగా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, 40% మనం గెలిచినాం, కాంగ్రెస్ 50% గెలిచింది. ఎందుకంటే 10%లా బీజేపీ ఇండిపెండెంట్ 10% గెలిచింది, మనం 40% గెలిస్తే 50% గెలిచింది. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా స్థానిక ఎన్నికలు పెట్టేటప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టిన దాటి ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతారు. మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎందుకు వాయిదా వేస్తున్నావు? ఓడిపోతామని భయమా నీకు? నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టు, ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టు. దీన్ని వదిలిపెట్టి మున్సిపల్ ఎన్నికలు పెడతా అంటున్నారు. ఎందుకంటే రైతులు యూరియా లేక, వరి పంట బోనస్ లేక, రైతు బంధు లేక రైతులంతా తిరగబడతారు, ఓడగొడతారనే భయంతోనే ఈరోజు నువ్వేమో ఎన్నికలు పెడతలేవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్ ఎన్నికలు కాదని జడ్పీటీసీ ఎన్నికలు పెడతారు. కానీ ఇది పక్కన పడేసి నేను మున్సిపల్ ఎన్నికలు పెడతా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి తొందరగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా హరీష్ రావు గారిని వృద్ధి చేయాలి, వీళ్ళకి వృద్ధి చేయాలి కాదు. నీకు ఇరిగేషన్ మీద నీకు అవగాహన లేదు. ఆ ఇరిగేషన్ అంటే ఏందో తెలియదు, టీఎంసీలు అంటే ఏందో తెలియదు నీకు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. మొత్తం నేను అసెంబ్లీలో చర్చ పెడదామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంట. అటున్నాడు హరీష్ రావు గారు ఉన్నాడుగా, మీకు సమాధానం చెప్తాడు. ఆయనతో ముందు మాట్లాడండి మీరు, ఆయన సమాధానం తర్వాత కేసీఆర్ గారు వస్తారు అసెంబ్లీ. చెప్పే దమ్ము లేక, చేసే దమ్ము లేక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ వృద్ధి చేయాలి అంటే మీ కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు వండించినందుకు కేసీఆర్ వృద్ధి చేయాలన్నా? 6 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చినందుకు, రైతులకు నీళ్ళు ఇచ్చినందుకు వృద్ధి చేయాలన్నా? మీరు దేనికి వృద్ధి చేయాలి? నువ్వు పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.